దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరిశుద్ధ పట్టణం వైపు చూస్తూ మనం ఇక్కడ కూర్చున్నాం కానీ మన మనసులన్నీ కూడా దేని మీద ఉన్నాయి? వేరే పరిమాణములో ఉన్న మన వాక్య శరీరాల మీద ఉన్నాయి. అవే దేవుని చేత కట్టబడిన గృహాలు, నివాసాలు. అదే మన స్వాస్థ్యం. మన తండ్రి మన కోసం కట్టించిన గృహం అదే. అందుకే బైబిల్ చెప్తుంది, భూమి మీద నివాసమైన మీ గుడారాలన్నీ కూడా శిథిలమైపోతాయి, కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైనా మరొక నివాసము పరలోకమందున్నదని మీరు ఎరుగుదురు. నీ మనసు, నీ ఆలోచన, నీ తపన, నీ ఆసక్తి, నీ భక్తి సమస్తం దేని కోసం అంటే దేవుడు మన కోసం సిద్ధపరిచిన స్వాస్థ్యము కోసం. ఆ స్వాస్థ్యం యొక్క విలువ నీకు తెలిస్తే ఈ రోజునంట నీ స్వాస్థ్యం కోసం ఒక ఆయన భయాన కట్టాడంట. ఆయన కలవరి శిలువలో తన రక్తమును చిందించడం ద్వారా మన కోసం ఒక భయానాన్ని చెల్లించాడంట. ఆ భయానాన్ని, ఆ సంచకరువే పరిశుద్ధాత్ముడు.